ब्रह्ममुरारिसुरार्चितलिङ्गं निर्मलभासितशोभितलिङ्गं जन्मजदुःखविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम्. ఎనీ న్యూస్ ప్రేక్షకులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఆ బోలా శంకరుని ఆశీస్సులు మీపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ మరోసారి మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని మనం కేపీహెచ్బి రోడ్ నెంబర్ 3లో ఉన్న కంచి కామకోటి పీఠాధిపతి వారి చక్రాధిష్టాన కామాక్షి సమేత ఏకాంబరేశ్వర ఆలయాన్ని సందర్శించడానికి వచ్చాము. ఇక్కడ మహాశివరాత్రి పర్వదినాన్ని ఎంతో విశిష్టంగా మహారుద్రాభిషేకాలతోటి, శివుని కళ్యాణంతో, అనేక రకాల పూజలతోటి శివుని ధ్యానిస్తున్నారు. ఈ శివరాత్రిని వారు ఎలా జరుపుకుంటారు, ఈ ఆలయ విశిష్టత ఏంటి, మొత్తం వివరాలు తెలుసుకుందాం. మీకు శివరాత్రి శుభాకాంక్షలు స్వామి. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధః ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరు. ఈ జగత్తుకు కూడా మొత్తం ఎవరయ్యా అంటే అమ్మా నాన్న శివపార్వతులు. ప్రతి మాసం వచ్చేది మాస శివరాత్రి, మాఘ బహుళ చతుర్దశి నాడు వచ్చేది మహాశివరాత్రి. మహాశివరాత్రి నాడు ఎవరైతే మహాదేవుని అర్చిస్తారో, అభిషేకిస్తారో, బిల్వదళం సమర్పిస్తారో వారికి సర్వ పాపాలు కూడా నశిస్తాయని శివపురాణం చెబుతున్నది. ఈరోజు శ్రీ కామాక్షి సమేత ఏకాంబరనాథ స్వామి ఆలయం, రోడ్ నెంబర్ 3 కేబీహెచ్బి కాలనీ. మన దేవాలయంలో ఉదయం 4 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు సామూహిక రుద్రాభిషేకాలు జరపబడును. తదనంతరము సాయంత్రం 10 గంటల 30 నిమిషములకు స్వామివారికి మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం అత్యంత వైభవంగా జరుగును. ఈరోజు రాత్రి 2 గంటలకి శివపార్వతి కళ్యాణం అత్యంత వైభవంగా జరుగును. దాతల సహకారంచే రేపు మధ్యాహ్నం 12 గంటలకి అన్నదాన కార్యక్రమం కలదు. మా ఆలయ చైర్మన్ అయిన పివి శ్రీ రమణ గారి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా విద్యుత్ అలంకరణ మరియు ఏర్పాట్లు చేసినారు. వారికి సదాశివుడు సదా ఎప్పుడూ ఉండాలని, మహాదేవుడి అనుగ్రహం అందరిపై ఉండాలని ఆకాంక్షిస్తూ, ఈ మహాదేవుడి యొక్క అనుగ్రహం వల్ల సర్వేషాం భక్తజనానాం అందరూ కూడా సనాతన ధర్మం వైపు ఉండి గోవును రక్షించి వేదమాత యొక్క అనుగ్రహాన్ని పొందాలని ఆ మహాదేవుని వేడుకుంటున్నాను. కావున మహాశివరాత్రి నాడు ఎవరైనా శివుణ్ణి దర్శించను, మహాదేవుని దర్శించను, సకల భాగ్యభోగ్యాలు, ఐశ్వర్యం అంటే డబ్బుక్కటే కాదు, ఆరోగ్యంతో కూడుకున్న ఐశ్వర్యం ఇవ్వమని ఈశ్వరుని కోరాలి. కంకరమే శంకర, ప్రతి రాయిలో ఈశ్వరుడు ఉంటాడు. ఆయన అగ్నిలింగం అతనే, వాయులింగం కూడా అతనే, జలలింగం అతనే, పృథివీలింగం కూడా అతనే, ఆకాశలింగం కూడా అతనే. పంచభూతాత్ముడు మహాదేవుని అయితే ఎవరైతే శివరాత్రి నాడు వేడుకుంటారో ఆ మహాదేవుడి యొక్క అనుగ్రహం వల్ల వారికి ఐశ్వర్యం లభిస్తుంది. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త మంగళాని భవంతు. పంతులు గారు, శివరాత్రి యొక్క విశిష్టత గురించి వివరిస్తారు. చెప్తున్నా. ప్రతి మాసం వచ్చేది మాస శివరాత్రి. మాఘశుద్ధ బహుళ చతుర్దశి నాడు వచ్చేది మహాశివరాత్రి. మహాశివరాత్రి నాడు మహాదేవుడు ఉద్భవించినాడని శివపురాణం చెబుతున్నది. లింగోద్భవ కాలంలో ఎవరైతే శివుణ్ణి దర్శిస్తారో, మహాదేవుని దర్శిస్తారో సకల పాపలను కూడా నశిస్తాయని శివపురాణం వేడుకుంటున్నది. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త మంగళాని భవంతు. మీకు శివరాత్రి శుభాకాంక్షలు. నమస్తే అండి. ఈ గుడి యొక్క విశిష్టత, ఆ గుడి ఎప్పటి నుంచి మొదలైంది, గుడిలో ఎలాంటి కార్యక్రమాలు జరుగుతాయో కొంచెం చెప్పండి. 1983లో ఎస్టాబ్లిష్ అయిందండి. కంచి కామకోటి పీఠం ద్వారా ఎస్టాబ్లిష్ అయింది. డైలీ అభిషేకాలు చేస్తుంటారు. కమిటీ మెంబర్ చైర్మన్ వచ్చేసి పివి శ్రీరమణ గారు. ఎవ్రీ శివరాత్రికి గ్రాండ్గా సెలబ్రేషన్ చేస్తాము. పబ్లిక్ కనీసం
15,000 వరకు వస్తారు శివరాత్రి రోజు. పబ్లిక్ చాలా మంది వస్తారు. రేపు అన్నదానం జరుగుతుందని విన్నాం. ఎంతమందికి అన్నదానం జరుగుతుంది? 4,000, 5,000. 4,000 మంది వరకు అన్నదానం జరుగుతుంది. ఈ రోజు ఎటువంటి కార్యక్రమాలు ఉన్నాయి ఆలయంలో? ఈరోజు శివునికి అభిషేకాలు మార్నింగ్ 4:30 నుంచి స్టార్ట్ అవుతాయి. మధ్యాహ్నం 1 గంట వరకు అవుతాయి. మరి రాత్రి 10:30కు లింగోద్భవ పూజ జరుగుతుంది. తర్వాత కళ్యాణం జరుగుతుంది. తదనంతా కళ్యాణం. దట్ ఈస్ ఎండ్ శివరాత్రి అండి. మీకు ఇక్కడ ఆలయ కమిటీ మెంబర్స్ ఎలా ఉంటారు? లైక్ ఆలయ కమిటీ మెంబర్స్ మొత్తం చూసుకుంటుంటారా? అవునవును, ఆలయ కమిటీ చూసుకుంటుంటారు. అందరు ఫ్రీ సర్వీస్, ఆల్ నో శాలరీ పెయిడ్, ఆల్ ఫ్రీ ఓన్లీ సర్వీస్. గుడికి స్వచ్ఛంద సేవ చేస్తున్నారు అందరు పబ్లిక్. మేము వచ్చి 20 సంవత్సరాలు అవుతుంది. ఈ ఆలయం అనేది దినదినాభివృద్ధిగా జరుగుతుంది, మా కళ్ళ ముందు కనపడుతుంది. స్వామివారి మహత్యం అలా ఉంటుంది. ఇక్కడ వచ్చే భక్తులకి అని ఏ అసౌకర్యాలు లేకుండా మన చైర్మన్ గారు కానీ కమిటీ మెంబర్స్ కానీ అందరూ ఇక్కడ కాలనీ వాళ్ళు కూడా ఫ్రీ సర్వీస్ చేస్తా ఇంకా దినదిన అభివృద్ధి జరుగుతూనే ఉంది. ఈరోజు మార్నింగ్ 4:30 నుంచి స్టార్ట్ అవుతుంది అభిషేకం. 12 గంటల 12:30 వరకు జరుగుద్ది. సాయంత్రం లింగోద్భవ కాలం ఉంది. లింగోద్భవ కాలంలో అర్ధరాత్రి 12 గంటల నుంచి 2 వరకు లింగోద్భవ కాలం జరుగుద్ది. 2 గంటల నుంచి శివపార్వతుల కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ గుడికి ఎన్ని రోజుల పాటు పూజలు జరుగుతున్నాయి? అంటే అలంకరించారు విద్యుత్ దీపాలంకరణలతో అన్ని. 1 వీక్ నుంచి జరుగుతుంది. 1 వీక్ నుంచి గుడికి అన్ని కార్యాలు జరుగుతున్నాయి. 1 వీక్ నుంచి జరుగుతున్నాయి. విద్యుత్ అలంకరణ కానీ, రోడ్ నెంబర్ 2 కానీ 3 కానీ ఈ డెకరేషన్ అంతా కూడా మా చైర్మన్ గారు దగ్గరుండి చూసుకుంటున్నారు. మీ పేరు? మోహన్ రెడ్డి అమ్మా. మీరు ఇక్కడ కమిటీ మెంబరేనా? అవునమ్మా. నుంచి ఆలయం ఉంది. స్వామివారు ఏ పేరుతో కొలవబడుతుంది? 30 సంవత్సరం ఏకాంబరేశ్వర స్వామి అమ్మ. భక్తులు కూడా చాలా మంది వస్తారమ్మా కాలనీ నుండి. వేరే వేరే కాలనీ వాళ్ళు కూడా వస్తారు ఇక్కడికి. వచ్చి దర్శనం చేసుకొని పోతారమ్మా. కార్తీక మాసంలో శివరాత్రికి రెండింటికి అన్నదానం కూడా ఇక్కడ బాగా జరుగుతుందమ్మా. కళ్యాణ మంటపం కూడా ఉంది. భక్తులకు అన్ని ఫెసిలిటీస్ ఇక్కడ ఇస్తారు. బాగా ఇస్తాం మేము. అన్నీ బాగుంటాయమ్మా. నీ పేరు? గోదాశ్రీ. గోదాశ్రీ. ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నావు ఇక్కడ కూచిపూడి? ఈరోజు ఏం చేస్తున్నావు ఇక్కడ? గజ పూజ. సో డాన్స్లో ఎంతవరకు నేర్చుకున్నావు? జాతులు. నువ్వు ఎప్పటి నుంచి నేర్చుకున్నావు? 3 years. ఇక్కడ మీ గురువు గారు ఎవరు? చింతల శివ ఆదినారాయణ. ఈరోజు ఏ కార్యక్రమం జరుగుతుంది? గజ్జ పూజ. గజ పూజ అంటే మనం ఫస్ట్ టైం గజ్జలు తొడుక్కోవడానికి సరే వచ్చి దానికి పూజ చేసి మన కాళ్ళకు వేయాలి. అది గజ్జ పూజ. నువ్వేమేమి నేర్చుకున్నావు కూచిపూడి? సాంగ్స్ వరకు నేర్చుకున్నాను. ఏమైనా పోజెస్ చూపించగలవా? హ్యాండ్స్తో పోజెస్ చేస్తారు కదా, ఏమైనా చూపిస్తావా? త్రిపతాక, అర్ధపతాక, కత్తరీముఖ, మయూర, అర్ధచంద్ర, అరాల, శుకతుండక, ముష్టి, శిఖర, కపిద్ద, కటకాముఖ, సూచి, చంద్రకళ, పద్మకోశ, సర్పశీష, మృగశీర్ష, టాంగోల, అలపద్మక, చతురస్య భ్రమరస్తదా, హంసాస్యో హంసపక్షస్య, సందంశో ముకులస్తదా, ఊర్ణనాభ, తామ్రచూడ. థ్యాంక్ యూ మా. నిఖిత. నీ పేరు? మీనాక్షి. మీకు శివరాత్రి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ముద్రలు చేసి చూపిస్తారా? పతాక త్రిపతాకస్య తదావేత్ కర్తరీముఖః అచంద్రో అలారస్య సుఖతుండస్తదేవ చ ముష్టిస్య శిఖరాక్షస్య కపిత్త కట్టకాముకః చోచాస్యో పద్మకోశస్య చతురస్యశీర్షకః చతురస్యోత్సో తన్యో అష్టభినయోక్తుభిః లాంగోలోత్పలపద్మస్య చతురో భ్రమరస్తదా హంసాస్యో హంసపక్షస్య సందంశో ముకులస్తదా నాభా తామ్రచూడ చతుర్వింశతిమేకరః పతాక త్రిపతాకస్య తదావే కర్తరీముఖః అర్ధచంద్రో అరాలస్య సుఖతుండస్తదేవ చ ముష్టిస్య శిఖరాక్షస్య కపిద్ద కటకాముకః మృగశీర్షో పరోగ్నేయో హస్తాభినయోక్తృభిః లాంగోలోత్పలపద్మస్య చతురో భ్రమరస్తదా.
నమస్తే అండి, ముందుగా మీకు శివరాత్రి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి, సేమ్ టు యూ. మీ పేరు? మా పేరు వరలక్ష్మి అండి. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? చందానగర్ అపర్ణ గార్డెనియా విలాస్ నుంచి వస్తున్నాను. చందానగర్ నుంచి వస్తున్నారు. ఈ శివరాత్రి రోజున మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? శివుని ఏ విధంగా పూజిస్తారు చెప్పగలరు? శివరాత్రి రోజు శివుని అదే తెల్లవారుజామునే లేచి మాఘస్నానం చేసి మారేడు దళాలతో అభిషేకం చేసి పాలు పెరుగు పంచామృతాలతో అభిషేకం చేసి శుద్ధిగా శివుని ఆరాధించుకుంటాం. ఈ ఆలయం ఎప్పటి నుంచి వస్తున్నారు మీరు? ఈ ఆలయంకి అయితే ఈరోజే ఫస్ట్ అండి. ఇది పురాతనందని తెలిసి వచ్చాను. మామూలుగా అయితే మేము చందానగర్ వెంకటేశ్వర స్వామి గుడిలో ధర్మపురి టెంపుల్కి రెగ్యులర్గా వెళ్తుంటాము. గత 10 ఏళ్ళ నుంచి మేము ఉపవాసము జాగరణ చేసి శివరాత్రి జరుపుకుంటాము. మొదటిసారిగా వచ్చానంటున్నారు కదా టెంపుల్కి. టెంపుల్లోని ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి? పూజలు ఏ విధంగా జరుగుతున్నాయి? ఈ టెంపుల్లో చాలా బాగా ఆర్గనైజ్ చేస్తున్నారండి. ఎంత క్రౌడ్ ఉన్నా ఎవరికి ఇబ్బంది లేకుండా నీట్గా ఆర్గనైజ్ చేస్తున్నారు. అందరినీ కూర్చోబెట్టడం, లైన్లో తీసుకెళ్ళడం, ఎక్కువ ప్రెజర్ చేయకుండా మెల్లగా అందరినీ దర్శనం చేసుకొని వెళ్ళేటట్టు మాకు ఫుల్ సాటిస్ఫాక్షన్తో దర్శనం అంతా బాగైందండి. అభిషేకం చాలా బాగా చేయించారు. శివరాత్రి విశిష్టత గురించి ఏమైనా చెప్పగలరా? శివరాత్రి అంటే క్షీర సముద్రాన్ని చిలికినప్పుడు అందులో హాలాహలం వస్తే శివుడు దాన్ని తన గొంతులో పెట్టేసుకుంటాడు. సో అందువల్ల శివుడికి కొంచెం అనారోగ్యం అవుతుంది. దాంతో జనాలందరూ మొత్తము ఉపవాసము జాగరణ ఉండి ఆయనకు బాగా అయ్యేదాకా మొత్తం ఎవరు నిద్రాహారాలు మానేసి ఆయన కోసము శివాభిషేకం చేసుకుంటా శివ స్మరణ చేసుకుంటా రాత్రింబవళ్ళు పూజలు చేస్తారండి. తెల్లవారుజాము 3 గంటలకి లింగోద్భవం అవుతుంది. అప్పటికి ఆయనకు కొంచెం స్వస్థత చేకూరుతుంది. దాంతో అందరూ శివరాత్రి జరుపుకొని పండుగ జరుపుకొని శివ కళ్యాణం చేసుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. మీ పేరు? రజని. శివరాత్రి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? ప్రతి సంవత్సరం ఇలాగే టెంపుల్కి వస్తూ ఉంటాము. ప్రతిసారి మేము ఇదే టెంపుల్కి వస్తూ ఉంటాము. ఇక్కడ చాలా బాగా అనిపిస్తుంది. అండ్ అభిషేకం అయ్యే వరకు ఉంటాము. సెలబ్రేట్ బాగా చేసుకుంటాము. శివరాత్రి అంటే ముందుగా గుర్తొచ్చేది ఉపవాసం జాగరణ. మీరు కూడా పాటిస్తుంటారా? అంటే హాస్టల్లో ఉంటాను కాబట్టి అన్నీ పాటించలేను, బట్ ఓకే చేస్తాను. ఎన్ని సంవత్సరాల నుంచి టెంపుల్కి వస్తున్నారు? 2 years నుండి వస్తున్నాను. ఇదే ప్రతి శివరాత్రికి వస్తుంటారా? అవునండి. నమస్తే అండి. మీకు శివరాత్రి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి, మీకు కూడా శుభాకాంక్షలు. సో మచ్. మీ పేరు? నా పేరు రమేష్. మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు? నేను 4 years నుంచి ఇక్కడే ఉంటున్నాను. సో ఎవ్రీ ఇక్కడికే వస్తాను. ఎవ్రీ వీక్. ఇక్కడ ఫెసిలిటీస్ సర్వీసెస్ ఎట్లా ఉన్నాయి? అన్నీ బాగానే ఉన్నాయి. అండ్ డెకరేషన్ కూడా చాలా బాగుంటుంది ఈరోజు. యాక్చువల్లీ డే టైం కంటే నైట్ ఇంకా బాగుంటుంది. సో మార్నింగ్ వస్తాం, మళ్ళీ ఈవినింగ్ కూడా వస్తాం. ముందుగా మీకు శివరాత్రి శుభాకాంక్షలు. మీకు కూడా. మీ పేరు? తేజస్వి. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి టెంపుల్కి వస్తున్నారు? ఐఎమ్ ఫ్రమ్ 9th to now. ఫ్రమ్ మై 9th class till now. ఓకే. ఎన్ని ఇయర్స్ అవుతుంది? మేబీ 7 to 8 years. 7 to 8 years నుంచి ఇదే టెంపుల్కి వస్తున్నారు. ఇక్కడ ఫెసిలిటీస్ ఈ శివరాత్రి సందర్భంగా పూజలు ఎలా ఉన్నాయి? అంతా బాగుంది. ముందుగా అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. అంతా బాగుంది. అభిషేకం బాగా చేశారు. లైన్ కూడా అంత ఇబ్బందిగా ఏం లేదు. మీరు ఈ శివరాత్రి రోజున ఉపవాసం జాగరణ అనేది కామన్. దీన్ని మీరు కూడా ఉపవాసం జాగరణ చేస్తుంటారా? చేస్తున్నాం. శివుడిని ఎలా ధ్యానిస్తుంటారు? శివుడి సాంగ్స్ వింటూ మెడిటేషన్ చేస్తూ, ఇంకా సమ్ వర్క్స్ ఐ హ్యావ్. మొత్తానికి శివరాత్రి రోజున శివుడిని ధ్యానంలో గడిపేస్తుంటారు. అది కామన్, ఇంకా అందరూ చేస్తారు. బట్ నేను కొంచెం శివుడిని భక్తురాలని.
కామాక్షి సమేత ఏకాంబరేశ్వర ఆలయంలో ఉదయం 4 గంటల నుండే మహారుద్రాభిషేకాలు మొదలైపోయినాయి. ఇప్పటికే రుద్రాభిషేకాలు మొదలయ్యి స్వామివారికి అభిషేకం చేస్తున్నారు అర్చక స్వాములు. ఇక్కడ ఆలయ కమిటీ పూర్తి సౌకర్యాలను ఏర్పాటు చేశారు ప్రజల కోసము. భక్తుల సౌకర్యార్థము అభిషేకానికి సపరేట్ క్యూ లైన్, అలాగే ప్రత్యేక దర్శనానికి క్యూ లైన్ ఇలా ఏర్పాట్లు చేసి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కాకుండా చూసుకుంటున్నారు. ముందుగా మీకు మహాశివరాత్రి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి, విష్ ద సేమ్. థ్యాంక్ యూ సో మచ్. మీ పేరు? మౌనిక అండి. మౌనిక. ఎన్ని సంవత్సరాల నుంచి గుడికి వస్తున్నారు? ఒక 1 year నుండి వస్తున్నానండి. 1 year నుండి గుడికి వస్తున్నారు. ఇక్కడ శివరాత్రి సందర్భంగా ఆలయ కమిటీ చేసిన సర్వీసులు కానీ ఏర్పాట్లు కానీ మీకు ఏ విధంగా ఉన్నాయి? చాలా బాగున్నాయండి. కార్తీక పౌర్ణమి ఎవ్రీ ఫెస్టివల్ ఇక్కడ చాలా బాగా చేస్తారు, బాగుంటుంది. అండ్ ఎప్పుడూ వస్తూ ఉంటాము, ఎవ్రీ మండే ఆర్ ఫ్రైడే అలా. చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ అలంకరణ, అమ్మవారి అలంకరణ, స్వామివారి అలంకరణ బాగా చేస్తారు. ఎవ్రీడే ఒక స్పెషల్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. శివరాత్రి విశిష్టత, శివరాత్రి అంటేనే మనకు ముందుగా గుర్తొచ్చేది ఉపవాసం, జాగరణ. మీరు కూడా చేస్తున్నారా? లేదండి, ఈరోజు నేను ఏం చేయట్లేదు. బట్ చాలా బాగుంటుంది నైట్ జాగరణ అలా. ఇక్కడ ఎవ్రీడే అందరూ ఉంటారు, ఫ్రెండ్స్ అలా అందరం ఈవినింగ్ వస్తాము, చాలా బాగా చేస్తారు. ఓకే చూడండి. ముందుగా మీకు మహాశివరాత్రి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ, విష్ ద సేమ్. థ్యాంక్ యూ సో మచ్. మీ పేరు? ప్రియాంక రెడ్డి. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇక్కడ కేపీహెచ్బిలో ఉంటాను, హాస్టల్లో. ఎన్ని సంవత్సరాల నుంచి టెంపుల్కి వస్తున్నారు? 7 years నుంచి. 7 years నుంచి ఇదే టెంపుల్కి వస్తున్నారు. ఇక్కడ స్వామివారి అభిషేకాలు కానీ, స్వామివారికి జరిగే పూజలు కానీ ఏ విధంగా ఉంటాయి? చాలా బాగుంటాయి. ఎవ్రీ టైం ఇంతే గ్రాండ్గా చేస్తారు అండ్ చాలా బాగా జరుగుతుంది ఎవ్రీ టైం ఇక్కడ. ఈరోజు శివరాత్రి ప్రత్యేకంగా ఉపవాసము, జాగరణ లాంటివి ఏమైనా చేస్తున్నారు? ఉన్నాను, ఈరోజు ఉపవాసం ఉన్నాను. నైట్ జాగరణ కూడా చేస్తాము. ఈ ఆలయం గురించి ఏమన్నా అంటే యాక్చువల్లీ ఈ హౌసింగ్ బోర్డ్లో ఇదే ఫేమస్ శివుడి గురించి. సో ఎవ్రీ శివరాత్రికి ఇదైతే చాలా బాగా జరుగుతుందని మాత్రం తెలుసు. ఓంకార బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినం కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః. ఈ శివరాత్రి పర్వదినాన్న శివాలయాలన్నీ శివభక్తులతోటి కిటకిటలాడుతున్నాయి. మనం ఇప్పుడున్న కేపీహెచ్బి రోడ్ నెంబర్ 3లోని కామాక్షి సమేత ఏకాంబరేశ్వర ఆలయంలో కూడా శివభక్తులు రుద్రాభిషేకాల కోసం వేచి ఉన్నారు. మనం చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరూ ఇక్కడ రుద్రాభిషేకం చేయించుకోవడానికి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అభిషేకం కోసం వచ్చిన భక్తులు, సర్వదర్శనం కోసం వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆలయ సిబ్బంది, ఆలయ కమిటీ ప్రతి ఒక్కరూ తగిన చర్యలు తీసుకున్నారు. ఎక్కడ ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఈ శివరాత్రిని ఎంతో విశిష్టంగా పురస్కరించుకుంటున్నారు. దేవ
నాగరాజ సేవ్యమాన పావనాంగ్రి పంకజం వ్యాలయజ్ఞసూత్రమిందు శేఖరం కృపాకరం నారదాది యోగి వృంద దిగంబరం కాశికా పురాదినాథ కాలభైరవం భజే. ఇలా వేల వేల నామాలతో శివుణ్ణి కీర్తించి వారి కోరికలను తీర్చుకుంటుంటారు భక్తులు. ఏ పేరుతో పలికే బోలాశంకరుడు తమ కోరికలను తీర్చి ఇష్టదైవంగా కొలుస్తుంటారు. ఈ శివరాత్రి రోజున ఆ బోలాశంకరుని మహాశివుని ఆశీస్సులు మీ అందరిపై ఉండాలని కోరుకుంటూ మరోసారి ఎనీ న్యూస్ వీక్షకులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. నా పేరు మోహన నరసింహ, హైదరాబాద్ ప్రణభక్త సమాజం అధ్యక్షుడిని. ఈ శిథిలావస్థలో ఉన్న చిన్నంతగా శివాలయం ఒకప్పుడు బర్రెలు గొర్రెలు ఉండి చెట్టులో ఉండే, అటువంటిది మా గ్రామ పెద్దలు కూడా సమాజ అధిపతులు తోలుకొచ్చి సింపరి వెల్లరెడ్డి గారు వాళ్ళందరూ కూడా చూపెట్టి దీనికి మనకు ఒక సమాజానికి మార్గదర్శనం చేశారు. అప్పటి నుంచి కూడా కంటిన్యూ చేసుకుంటూ ఆనాడు 25 కిలోల బియ్యంతో అన్నదానం పెట్టుకుంటూ ఏర్పాటు చేస్తున్నాం. ఏర్పాటు చేసి కూడా ఈనాడు 25 కుంటాలు పెట్టినంత పవర్ ఇచ్చిండ భగవంతుడు అందరికీ. Please subscribe Any News. Please subscribe Any News. Any News channel ki subscribe cheyandi. Please do subscribe to this channel. Please subscribe Any News. Please subscribe Any News channel. Please subscribe to Any News channel. Please do subscribe us and do share if you like our content. Any News channel ni subscribe cheskondi. Don't forget, it's a very good channel. Do subscribe.